లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ వారందరికీ స్కూల్ ఆఫ్ అసెన్షన్ తరపున స్వాగతం. ఆగస్టు 11 సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మూల చైతన్యం నుంచి ఈ మల్టీవర్స్లోకి నూతన స్వర్గపు తాలూకా తాళం అనేది ప్రసరింపబడింది. ఈ బహువిశ్వంలోని సమస్త అంధకారాన్ని రూపాంతరం చెందించి శుభ్రపరచడమే నూతన స్వర్గపు తాళం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025 సంవత్సరంలో ఆగస్టులో 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ద్వారా నూతన స్వర్గపు తాళం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. అసెన్షన్ ద్వారం ఈ తాళం యొక్క శక్తిని మరింతగా వృద్ధి చేస్తూ వస్తున్నది. గత సంవత్సరం ఆగస్టు 21న కాంతి శక్తులు మరొక తాళాన్ని, అంటే నూతన భూమి యొక్క తాళాన్ని కూడా అందుకున్నాయి. ఈ తాళం కూడా నేరుగా మూల చైతన్యం నుండే వచ్చింది. ఏమిటి తాళాలు అంటే ఇవి కొన్ని కోడ్స్, కొన్ని సంకేతాలు. ఈ సంకేతాలు కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని ప్రక్రియల ద్వారా, ఎన్నో రకాల దశలలో ఈ అంధకారాన్ని పూర్తిగా తొలగించడం అనేది జరుగుతుంది. భూమిపై ఒక కొత్త రియాలిటీని స్థాపించడం, చీకటి శక్తులు ఉపరితలంపైకి రాకముందు ఉన్న ఆనందమయమైన స్థితి అయిన స్వర్గాన్ని తిరిగి భూ ఉపరితలంపై ఆవిష్కరించడం, పునరుద్ధరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. లెమూరియన్ స్వర్గాన్ని పునరుద్ధరించడమే నూతన భూమి తాళం యొక్క లోతైన అర్థం. ఎందుకు మేడం ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఈ నూతన భూమి మరియు నూతన స్వర్గం యొక్క తాళాలకి సంబంధించి, ఈ శక్తులకి సంబంధించి మొట్టమొదటిసారి ఏకీకరణ మే 24 యురేనస్ సెడ్నాతో సంయోగం చెందుతున్న సమయంలో జరగబోతున్నది. జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహాల సంయోగం సమయంలో మొట్టమొదటిసారిగా నూతన భూమి మరియు నూతన స్వర్గం యొక్క శక్తుల ఏకీకరణకు వీలు కల్పిస్తున్నది. ఆ క్షణం నుండి 2 తాళాలు, అంటే 2 కీలు ఒకదానికొకటి సామరస్యంగా ఉంటూ కలిసి పనిచేస్తాయి. ఈ సందర్భంలో 24 మే 2026 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరియు జూమ్ సెషన్ల ద్వారా మనందరము కలిసి ధ్యానం చేయబోతున్నాము. కొత్త భూమి మరియు కొత్త స్వర్గం యొక్క కీల యొక్క సంపూర్ణమైన సామరస్య కాంప్లిమెంటేషన్ జరుగుతున్న సమయంలో, అలాగే 25 మే సోమవారం నాడు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట సేపు సరికొత్త ధ్యానాలు చేయబోతున్నాము. ఈ 2 సెషన్ల తాలూకా వివరాలు తెరపై మీకు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కిందనున్న డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకులు అనేవి ఇవ్వడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ అందరూ ఈ యొక్క ధ్యానాలలో పాల్గొవాలని మా యొక్క ప్రార్థన. అయితే ఈ ధ్యానాలలో పాల్గొనడానికి మీకు కుదిరితే గనక 24 మే కంపల్సరీగా సామూహిక ధ్యానాలు మీ యొక్క ప్రదేశాలలో ఆర్గనైజ్ చేసుకోండి. మెడిటేషన్ సెంటర్స్లో కానీ, పిరమిడ్స్లో కానీ, ఎక్కడైతే అక్కడ సామూహికంగా గ్యాదర్ అవ్వండి. ఫిజికల్ గ్యాదరింగ్స్ అనేవి ఉంటే బాగుంటుంది. ఇలా ఫిజికల్గా గ్యాదర్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ ధ్యానం ద్వారా మీరు అక్కడ మీ సమూహం అంతా కలిసి ధ్యానం చెయ్యండి. మరి 25 మే సోమవారం నాడు ఉదయం 5 నుంచి 6 మీ ఇంట్లోనే మీరు చేసుకోండి, మీ వెసులుబాటును బట్టి. 24ను మాత్రం కంపల్సరీగా సామూహిక ధ్యానాలకి సిద్ధం చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, అందరికీ తెలియచెప్పండి. అందరూ న్యూ ఎర్త్ మరియు న్యూ హెవెన్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఏ హార్మోనియస్ వే ఇటువంటి సమయంలో ధ్యానం చేస్తూ మీ యొక్క వ్యక్తిగత గోల్డెన్ టైమ్ లైన్ని అద్భుతంగా స్థిరీకరించుకోండి. థ్యాంక్ యూ. విజయం కాంతిదే.